ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు హస్తినాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఆయన అమిత్ షాతో సమావేశమవుతారని తెలుస్తోంది. భేటీ అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. ఇక హస్తినాకు చంద్రబాబు టీడీపీతో పొత్తుపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా బీజేపీ సైతం ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం మిగిలి ఉండడంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని సమాచారం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనంతరం పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. ఎన్డీఏ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. వారితో సమావేశం ముగిసిన తర్వాత పవన్తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక బాబు పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, డీటెయిల్స్ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఢిల్లీలో ఈ రోజు రాత్రికి బీజేపీ సీనియర్ నేతలు, అదేవిధంగా జాతీయ నేతలతోటి ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షా తోటి ఆయన సమావేశం అయ్యి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తుతోటి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన జనసేన తీసుకొస్తోంది. జనసేన దీనికి సంబంధించి బీజేపీ పెద్దలతోటి సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు బీజేపీ జాతీయ నాయకులతోటి, జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తోటి సమావేశం ఈ రోజు రాత్రికి సమావేశం కానున్నారు. ఒకవేళ అవసరమైతే రేపు కూడా ఢిల్లీలోనే ఉండి అక్కడ సీట్ల సర్దుబాటు అంశంపై సీట్లు ఎవరెవరికి ఏ సీట్లు పొత్తుతో ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలపైన వారితో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా 3 పార్టీలు కలిసి వెళ్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతం వైసీపీ అధికార పక్షాన్ని ఎదుర్కోవడం కొంత కష్టంగా ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ తోటి కూడా కలుపుకుని వెళ్ళాలి అని చెప్పేసి ఆయన తెలుగుదేశం పార్టీని ఒప్పించడం జరిగింది. తెలుగుదేశం అందుకు సానుకూలంగా వ్యవహరించడంతో పాటు ఈ రోజు బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రతిభ. రైట్ తిలక్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.